నమస్తే. హలో దానయ్య గారు, ఏమిటిది? ఏదో ధర్మం అండి. ధర్మ మన దేశాన్ని పట్టిన కర్మం. ఎందుకయ్యా ఈ సోమరిపోతులు ఎలా పెంచుతారు? బెగ్రహోమ్స్ పెట్టి అడుగు తినవాడు లేకుండా చేయాలని ఒకవైపు నుంచి మన గవర్నమెంట్ వారు వాళ్ళకి పనులిస్తుంటే మీరు నయా పైసలు నుంచి వీళ్ళు పెంచుతారా? ఏదో కలిగిన దానిలో కాస్త దానం చేయమన్నారు కదండి. అవునవును, దానం దానం పెద్ద దానమే. నయా పైసా ఇచ్చి రూపాయి పుణ్యం మూట కట్టుకోవాలి. అందరూ కూడా బిజినెస్. ఏమయ్యా ఈ నయా పైసా వాళ్ళు కడుపు ఉంటుందయా? మాట్లాడవే. ఎందుకయ్యా దానం ధర్మం పెద్ద పేరు? ఇస్తావా వాళ్ళు కడుపు లేవు, లేదా ఎక్కడైనా పని చేసుకుని ప్రతి పంపించే ఈ రేట్లు చేస్తావు. అయ్యా వాళ్లకు చాలినంత ఇవ్వాలంటే మన వల్ల అవుతుందే. మరి ఎందుకయ్యా పెద్ద దానం ధర్మం పేర్లు? పోండి పోండి, శుభ్రంగా లక్షణంగా పని చేసుకుని బ్రతకండి. ఎక్కడన్నా పురుషుల్లాగా పోండి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. హలో మిస్టర్ కోటయ్య గారు. దయచేయండి దయచేయండి, రామ్ గారా రండి రండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్ అండి. మిమ్మల్ని గురించి ఇలా అనుకుంటున్నాను, మీరు అలా వచ్చేసారు. గుడ్ గుడ్. మిస్టర్ కోటయ్య, ఈ మీ చిన్న అమ్మాయి ఎవరు అబ్బాయితో డింగ్ డాంగ్? డింగుడాంగు కాదండి, వాడు మా కాబోయే చిన్నల్లుడు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. కోటయ్య పెళ్లి చేసేద్దాం. కోటయ్య చెడిపోయావు, నువ్వు చెడిపోయావు. ఏమండి ఇష్టపడ్డారు, నేను పెళ్లి చేశాడునా? వాడి మంచి చెడ్డ ఆస్తి పాస్తి ఉందో లేదో తెలుసుకోకర్లే. అవన్నీ తెలుసుకోకుండా చేస్తాను. అసలు ఆస్తి లేనివాడు మన ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. వాడి ఈ మధ్య కేసు గెలిచాడు, లక్షాధికారి అయ్యాడండి. గుడ్, ఓకే, కట్టిపారే. చిన్నదాని గురించి చింతలేదండి, పోతే ఆ పెద్దదాని విషయం. ఏ పెళ్ళొద్దని ముందుకేసిందా? ఈ మొండి శిఖండి మన దగ్గర పనికిరావు, ఖండించి పారేస్తాను. దేశమంతా గాలించానండి, తగిన వరుడు ఎక్కడ దొరకలేదు. మీరు ఏం అనుకోకుంటే ఒక చిన్న విషయం, మీరు మనసు పెడితే. వాట్? నన్ను మీ అల్లుని వెతకమంటావు? అటువంటి పని నా చేత కాదు. ఎంత మాట మిమ్మల్ని వెతకమంటానా? మీరేం బ్రోకరా? అది కాదు నేను అన్ని విధాలా ఆలోచించాను. చివరకు నాకు దట్టింది ఏమిటంటే మా పెద్దమ్మాయికి తగిన వారు మీరేనని. వాట్? అవును, మీరే, ముమ్మాటికి మీరే. ఓ మై గాడ్, చంపేసేవే. అసలు పెళ్ళి అంటే మనకి ఇష్టం లేదే. పెళ్ళంటే అలాగే ఉంటుందిలేండి, ఒకటి అయ్యేంత వరకు అంతే. ఆ తర్వాత 2, 3, కొంతమంది 4. ఇంతెందుకు, ఇప్పుడు మీరు చేసుకుని చూడండి. చేసుకోమంటావు? అనడం ఏంటి, చేసుకు తీరాలి. మీలాంటి వాళ్ళు చేసుకోకపోతే ఆ అర్హత తాహత ఇంకెవరికి చెప్పండి, తప్పకుండా చేసుకోవాలి. సరే, నువ్వు ఇంతగా బ్రతమాలుతున్నావు కనుక సరే అంగీకరిస్తున్నావు. చాలా సంతోషం. ఇంతకీ మా రాధ అదృష్టవంతురాలు. మిస్టర్ మామ, అమ్మాయితో ఒక్క మాట. మాట లేదు, గీట లేదు. మనం మాట అంటే మాట, తిరుగు లేదు. ఓకే. హలో రాధా, see you, bye bye, we'll meet again. నాన్న, రామా ఏమిటి నాన్న మీ రాధ అదృష్టం? విన్నావన్నమాట. అంతా విన్నాను. మరి ఇంకే నేను చెప్పేది మీరు వినండి. చెప్పమ్మా, తప్పకుండా వింటాను. ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరగదా? ఏ ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? ఒకవేళ జరగాల్సి వస్తే ఈ పెళ్లి కన్నా ముందు నా చావే జరుగుతుంది. అందాక వచ్చిందన్నమాట వ్యవహారం. చూస్తాను, ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తానుగా. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందము. 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 తరులు గిరులు జరులు దరులు దాటిపోదాము. తనివి తీర తలపులు రాడుకుందాము. తరులు గిరులు జరులు దరులు దాటిపోదాము. తనివి తీర తలపులు రాడుకుందాము. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందము. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందము. మనసులనే కాగితాన కనుల భాషతో ఆశతో మమతలనే షరతులతో రాసుకుంటిమి.
మనసులనే కాగితాన కనుల భాషతో ఆశతో మమతలనే షరతులతో వ్రాసుకుంటిమి ఉంటిమి. పెళ్లి ముద్ర వేసి గట్టి చేసుకుందాము, గుట్టు కాచుకుందాము. అదే అందము పెళ్లి ముద్ర వేసి గట్టి చేసుకుందాము, గుట్టు కాచుకుందాము. అదే అందము ఆ, ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందాము. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందాము. వడ్డీకి వడ్డీ వేసి వలపు పెంచుదాం, మించుదా అసలు తీరిపోకుండా అప్పు నిలుపుదాం. కలుపుదా వడ్డీకి వడ్డీ వేసి వలపు పెంచుదాం, మించుదా అసలు తీరిపోకుండా అప్పు నిలుపుదాం. కలుపుదా పిల్లలతో చెల్లు వేసుకుందాము, మళ్ళీ వ్రాసుకుందాము. ఇదే పత్రము పిల్లలతో చెల్లు వేసుకుందాము, మళ్ళీ వ్రాసుకుందాము. ఇదే పత్రము. ఆహా, ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందాము. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము ఖరారు చేసుకుందాము. రాత్రంతా లోపలికి పోతాం, వెళ్ళాల్సిందే. లోపలికి వెళ్తే తంతారు. మళ్ళీ తంతాను. ఎవరు మనలేదనేది ఈ బంగ్లా మంది. ఒక్క బంగ్లా ఏమిటి, ఈ ఎస్టేటు, ఈ కొండలు, ఈ బండలు. ఆ కోతలన్నీ మా నాన్న దగ్గర, నా దగ్గర ఎందుకు? కోతలా సరసా, ఈ ఆస్తి కూడా మన దావాలో గెలిచాను తెలుసా? నిజంగా? నీతో అబద్ధం ఆడతానా? సరసా ఓ ఆనంద్, అబ్బా, ఎప్పుడు పోవడమేనా? చూడు, కూల్ డ్రింక్స్ 2 హాట్ గా విద్దామనా? అయ్యా అయ్యా, ధర్మప్రభులు పసిబిడ్డకు ధర్మం చేయండి. ఏమ్మా, బిడ్డ పేరు చెప్పించిన తల అందుకే కన్నా బిడ్డనే. ఏం చేయమంటారయ్యా, వేరే బతుకు లేదు. నీ భర్త అయ్యాడు. అదెందుకు అడుగుతారయ్యా? ఆ సచ్చినోడు బిడ్డను నా మెడగట్టి వెళ్ళిపోయాడు. బాధ్యత లేని విధవులంతా పెళ్లి చేసుకోవడం, బిడ్డల కన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం. డబ్బిస్తాను, కొట్టు పెట్టుకో. సరే. పో. ఇది వెళ్ళరా, ఆ బిడ్డను మాకు ఇచ్చిపో. డ్రైవర్, టేక్ ది చైల్డ్. కమ్ ఆన్. అయ్యా, నా బిడ్డ! నీ బిడ్డ? అవునయ్యా, నా బిడ్డను బిడ్డ ఎత్తుకోవడానికి అతి తీసుకుంది. అడ్డా? ఓ మై గాడ్. నా బిడ్డని ఇవ్వకే మింగేస్తా అనుకున్నావా? డబ్బిస్తే బోల్డ్ మంది బిడ్డలు. ఏమ్మా, డబ్బులు బిడ్డల్ని అద్దెకించుకున్న తల్లులు అడుక్కు తింటే కూడా వ్యాపారం అయిపోయింది. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. రే చూడరా, అలా చూడు. ఎవరు దొరా? లక్ష్మి, మన కృష్ణ చెల్లెలు. మన కృష్ణ చెల్లెలా? చూడరా, ఆ నడక, ఆ కులుపు, ఆ వయ్యారం. ఓహో, ఆడపిల్ల కాదురా, లేడీ పిల్ల. దూరానికి లేడి పిల్ల దొరా, దగ్గరికి వెళ్తే పులి పిల్ల. ఏడ్చావు రే. ఆనాడు కృష్ణగాడు మనల్ని ఎంత అవమానించాడు. అవును దొరా, ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఛీ, దద్దమ్మ చూడు నాడు. ఆ ప్రాణాలు కూడా ఉండవేమో దొరా. పోరా పిరికి రాస్కెల్. లక్ష్మి, 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 ఇదిగో నిన్నే తెలుసుకున్నాను. మాట్లాడకుండా పెడుతున్నావే. అసలు నువ్వెవరు? నేనా ఈ ఫ్యాక్టరీ సూపర్వైజర్ని. కానీ నీకు మాత్రం ఒక్క మాట, ఇలా చూడు, చూడు మరి. మర్యాదగా నిదాన పోతావా లేదా? అదే నీ దారి నా దారి కలిసి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడే వచ్చాడు. రా. ఎవరమ్మా వాళ్ళు? అల్లరి చేస్తున్నారా? అవునండి, ఎవరో రౌడీలు. సమయానికి మీరు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు పెళ్ళైందమ్మా? లేదండి. పెళ్లి కాకుండా తోడు లేకుండా ఇలా ఒంటరిగా రావచ్చా? తప్పు కాదు. పెళ్లి కాని పిల్లలు ఒంటరిగా కనబడితే వెంటబడే తుండ్ర గతవులు ఈ ఊళ్ళో అనేక మంది ఉన్నారు.
ఎప్పుడు లేదా వెళ్ళు వెళ్ళు. పెద్ద దొరే వేశాడు రా కన్ను. పట్టిన పెద్ద కేసే పట్టింది దొరా. ఇక చిక్కుద్దా పిల్ల? చిక్కకెక్కడికి పోతుందిరా, చూద్దాంగా ఎంత దూరం సాగుతుందో ఈ కేసు.